డే స్టార్ట్ అయ్యింది, ఇంట్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. హ్యాపీ బర్త్డే అది కొంచెం పెద్దది పెట్టు ఉండవా ఏదో గోల. వాటర్ స్ట్రీమ్ అంటే ఎవడు పక్కన టైం అయిపోతుంది. దిస్ ఈజ్ మై ప్లేస్, ప్లీజ్ ప్లీజ్ 2 minutes. వాచ్ ఈడిదే అయ్యాకి ఇచ్చేస్తాడు షో అయ్యాక. బొట్టు జరిగిపోయింది, అక్కడికి వెళ్ళవే. మార్నింగ్ నుంచి కాస్తనే ఉంది. కేక్స్ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధిష్ణు. సో ఈరోజు మళ్ళీ నేను ఇంట్రో ఎందుకు ఇచ్చాను అంటే నాకేం తెలుసా ఈరోజు విష్ణు బర్త్డే కాబట్టి. సో నైట్ సెలబ్రేషన్స్ అన్ని చాలా 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 బాగా జరిగాయి. సో ఈరోజు ఇంట్లో నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ ద సేమ్ టైం ఇద్దరికి ఒకే రోజు షూట్. పెద్ద సమస్య వచ్చి పడింది. సో చలో ఇంట్లో సెలబ్రేషన్స్తో ఈరోజు డే అంతా స్టార్ట్ చేద్దాము. షూట్లో బాగా ఎంజాయ్ చేద్దాం. డే స్టార్ట్ అయ్యింది, ఇంట్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు. కార్డు ఈరోజు కలెక్షన్ చిన్నప్పుడు అందరూ ఎంత ఉంటారు అలా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతున్నారు. ఏమైందయ్యా? ఇది ఓన్లీ బ్యాక్ నుంచి అనమాట. హ్యాపీ బర్త్డే. అందరూ పుట్టినరోజు ఇదో నేను చూసావా దువ్వినా. చలో లెట్స్ కట్ ద ఉప్మా కేక్ విత్ ఉప్మా గ్యాంగ్. నువ్వు కూడా ఉన్నావు దాంట్లో. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. అది కొంచెం పెద్దది పెట్టు ఉండవా ఏదో గోల. అయ్యో అమ్మ తీసుకున్నారు నిజంగానే. పైనుంచి ఏ రాయ పడింది అనుకో. చూసారు కదా వాళ్ళ హంగామా అంతా. స్టార్ట్ అయిపోయామన్నమాట. షోకి టైం అయిపోతుంది పక్క నుంచి. వాళ్ళ సర్ప్రైజ్ ఎలా నచ్చింది నీకు? నాకు ఏదో చిన్న పిల్లలు లాగా అనిపిస్తూ ఉంటుంది. నాకే ఒక పిల్లోడు ఉన్నాడు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలా పిల్లలకి అలా ఇస్తూ ఉంటారు కదా, అలాగా బయటకు వచ్చేటప్పటికి ఆ బ్యానర్ ఏంటి, అందరికి నేనేదో వరాలు ఇస్తున్నట్టు. అసలు వీళ్ళైతే చాలా క్రేజీగా చేశారు అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా కష్టాలు వాటర్ స్ట్రీమ్ అంటే ఎవడు పక్కన టైం అయిపోతుంది. కొట్టు. థ్యాంక్ యూ స్టార్ట్ అయింది. ఫోటోషూట్కి బాబు రెడీ, మమ్మీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్. అదిగో ఫోటో. అదిగో కారు ఎప్పుడు కాదు.
ఈరోజు మనకి ఫ్యామిలీ నెంబర్ 1 షో మంచి టీఆర్పీ వచ్చిందంట. రమ్య గారు వచ్చి మనకి మంచి గిఫ్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలానే కంటిన్యూ చేయాలి మన షో, మంచి టీఆర్పీ ఇలానే రావాలని అన్నారు. కంగ్రాచులేట్ కూడా చేశారు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే. ఈ రోజు నేను ఎన్నిసార్లు వీడియోలో హ్యాపీ బర్త్డే చెప్తానో నాకే తెలియదు. ఫ్యామిలీ నెంబర్ 1 షోకి ఇంతగా ఆదరించి అభిమానిస్తున్న ఆడియన్స్ అందరికి కూడా వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ మంచి మంచి ఎపిసోడ్స్ రాబోతున్నాయి. అంటే ఫ్యామిలీ షో చూస్తే ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అని అనిపించే ఇన్స్పిరేషన్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అండ్ మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ నెంబర్ 1 షోలో లాస్ట్ ఎపిసోడ్లో మీరు చూసే ఉంటారు కదా, నాకు బర్త్డే సర్ప్రైజ్ చాలా అమేజింగ్గా చేశారు. అండ్ అలాంటి ఫ్యామిలీతోనే నా బర్త్డే కూడా జరుపుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కమెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే. సిగ్గులేదు కదా నాకు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. యాక్చువల్లీ సిద్ధు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ బ్లాగ్ నేను ఇచ్చే గిఫ్ట్స్ చూడండి. ఎందుకు రైలు మాకు సిద్ధులే ఇంకోటి శ్రీబాల విష్ణు బర్త్డే ఉంది కానీ పార్టీ అయితే కోసం అని మాట్లాడుతున్నాం మేము. యాక్చువల్లీ అక్కడ బ్రేక్ గా లేదు తెలుసా, ఇవాళ విష్ణు నా నెయిల్స్ బాగున్నాయి కదా. సూపర్ సూపర్ అంది. ఇప్పుడు విష్ణు నెయిల్స్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇలా ట్రై చేద్దాము. బై ద వే ఇవాళ విష్ణు బర్త్డే అనమాట. హ్యాపీ పులిహోర దద్దోచినమ్మా ఏదేమన్నా కానీ విష్ణు బ్యానర్ మాత్రం కేక. దీని బ్యానర్ కి మామూలు స్పందన రాలేదు అసలు. ఇక్కడ దీవించు, ఇక్కడ దీవించు. రాక్ స్టార్ వచ్చాడు కదా, కొంచెం అల్లరి అల్లరి. ఈ వాచ్ ఈ కాస్ట్యూమ్ అని చెప్పి నీకు ఫోన్ చేసి మరీ తెప్పించుకున్నా. వాచ్ ఈడిదే అయ్యాకి ఇచ్చేస్తాడు షో అయ్యాక. గిఫ్ట్ గిఫ్ట్ కాదు కాదు గిఫ్ట్ రెంట్. హే గాయ్స్, సో మా విష్ణు బర్త్డే ఈరోజు. అందరం షూట్లో ఉన్నాము దీని బర్త్డేకి. మాకు బర్త్డే డ్రెస్ ఇదేనా? పార్టీ ఎక్కడ పడితే అక్కడ నేను ఇక్కడే పడతా, నాకు చాలా ఇష్టం. Happy birthday. I love you so much, Ayan. I love you, Ayansh. Love you. సో బర్త్డే సెలబ్రేషన్స్లో షూట్లో ఇలా జరిగిపోతూ ఉన్నాయి. Oi. ఓయ్ డిషం చెప్పు, డిషం. కేక్ ఇంత డిజైన్గా ఎప్పుడు నాకు రాలేదు. ఎక్కువ ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను ఎప్పుడు జీవితాంతం ఇలా మేకప్ వేసుకుని అందరినీ అలరిస్తూ ఉండాలని మీ కోరిక ఏదైతే ఉందో అది నేను సదా తీరుస్తాను. సో మీకు తెలియని విషయం ఏంటి అంటే ఇన్ని పిన్నులు తలలో ముంచుకుంటే అసలు ఎందుకన్నా పనికొస్తారని నాకు అర్థం కాదు. తలకు రాదు మీకు గెటప్స్ ఏమి ఊరికనే రావు కదా, చెప్తారు మరి చెయ్యాలి. ఎంత స్ట్రగుల్ ఉంటుందా. మార్నింగ్ 3 అవుతుంది ఇప్పుడు. సో ఇగో ఇవన్నీ తీసుకుంటా కూర్చున్నా ఉంటుంది. బర్త్డే గారికి ఈరోజు పాపం బర్త్డే అంతా ఇలా జరిగింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఉంది మాకు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఉంది. అదేంటి అనేది అక్కడికి వెళ్ళాక చూద్దరుగా. అక్కడే నేను ఎండిస్తా. ఓకే. సో ఫైనల్గా ఎండిస్తాను అని చెప్పాను కదా. మా సడన్గా తిరిగితే భయపడతారు.
పాపం చాలా అలసిపోయి ఉంది. స్టిల్ కంటిన్యూస్ అవర్ ప్రిన్సెస్ బర్త్డే అనమాట. యాక్చువల్లీ సిద్ధు చాలా ప్లాన్ చేసుకున్నారు ఈరోజు చాలా చేయాలి అని, బట్ అనుకోని కారణాల వల్ల షూట్ 3కి ప్యాకప్ అయింది. దాని తర్వాత పక్కనే డెకరేషన్ చేసి ఏదో ఒక పార్టీ లాగా చేద్దామా అని అనుకున్నారు, బట్ నేను 3 o'clockకి రిలేటెడ్ గా చేయాల్సి వస్తుంది. సో సారీ. థ్యాంక్ యూ. దీంట్లో సుబ్బుదే సుబ్బు పాపం ఎంత Zero efforts. కాల్ చేశాడు. మాకు ఈ బ్లాగ్ లో భావన అక్క అండ్ అమ్మక్క కూడా వచ్చి లొకేషన్ లో కేక్ కట్ చేయించడం జరిగింది. అండ్ కమెంట్స్ రూపంలో విషెస్ తెలియజేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ చాలా చాలా స్పెషల్ గా అనిపించింది నాకు. అంటే మార్నింగ్ నుంచి కాస్తనే ఉంది. ఫీలింగ్ రియల్లీ బ్లెస్డ్. సో ఈ బర్త్డే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎర్లీ మార్నింగ్ 3 అయినా కంటిన్యూస్ కాశీ నుంచి ఇప్పటి వరకు డే నైట్ చేస్తూనే ఉంది. మధ్యలో నాకన్నా రెస్ట్ దొరికింది, రెస్ట్ తీసుకున్నాను. ఇంకా స్టిల్ ఇలా కంటిన్యూస్ షూట్స్ చేస్తూనే ఇంత ఎనర్జీ ఉండడానికి కారణం ఏంటని మీకు డౌట్ రావచ్చు. అది నేనే, నో డౌట్. ఇప్పుడు నాకు ఉన్న ఎనర్జీ మొత్తం పోయింది. Hey! సో నాకు చాలా మంది తమ్ముళ్ళని అన్నయ్యని ఇచ్చింది కదా, సో వాళ్ళల్లో ఒకడు అనమాట. కొంచెం స్వీట్ అనమాట. వెరీ స్వీట్. సో మన బ్లాగ్స్ లో తక్కువగా అనిపిస్తూ ఉంటాడు, ఎందుకంటే మాకు మిల్క్ షేక్స్ ఇవి అన్ని చేసే పనిలో ఉంటాడు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, హ్యాపీ బర్త్డే. ఇలాగే ఎప్పుడు బిజీగా, కానీ మరింత బిజీగా ఉండకు, మాకు దొరికినంత బిజీగా. ఎంత బిజీగా ఉన్నా నేను వచ్చానో లేదా? ఎస్. హ్యాపీ బర్త్డే. కేక్ తిని రాలిపోతున్నాము. చిన్న బతుకు దానికి కలగలేదు. ఫన్ అంతా మిస్ అవుతున్నారు కదా. అదే కేక్ క్రీమ్ పెట్టినా అర్ధరాత్రి అయిందంటే ఓ పని చేయలేదు, కేక్ తీసి మోహన్ అది కూడా మర్చిపోయి పడుకున్నాడు. వెళ్ళిపోయి 3 o'clock వచ్చి బాగా కట్టండి. నేను పొద్దున్న అడుగుదాం అనుకున్నా, ఏంటి అది రోడ్డు మీద వెళ్ళిపోయాడు బైక్ మీద వెళ్తూ. కాలం ఇది ఉన్న అమ్మవారి గుడి. సో మొత్తానికి అలా జరిగింది. ఆ పోస్టర్ ఏదైతే ఉందో అది నేను అసలు ఎక్స్పెక్ట్ హైలైట్ అయింది. అసలు ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో మారుమోగిపోయింది. ఇలా అల్లరి ఇంకా ఎలా కొనసాగుతూనే ఉంటది. అండ్ ఫైనల్లీ ఎండ్ ఎక్కడ ఇస్తాను అని చెప్పాను కదా, సో ఎండ్ ఎక్కడ ఇచ్చాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 3:30. నేను చెప్తా, బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మామూలుగా నేను అనుకున్నాను చక్కగా అందరినీ పిలిచేసి ఒక సర్ప్రైజింగ్ లాగా కేక్ కటింగ్ చేసి అందరికి పార్టీ లాగా పెట్టేద్దాము అది ఇది అని. బట్ ఇలా జరిగింది అనమాట ఈ ఇయర్ నా బర్త్డే. నిజానికి మ్యాటర్ ఏంటి అని అంటే, నా బర్త్డే అని చెప్పి వచ్చింది మా సీఎం. అయితే అక్క బర్త్డే కూడా 10 days ముందు అయ్యింది కాబట్టి మళ్ళీ ఫీల్ అవుతారని కేక్ తీసుకొచ్చింది. సో నా బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే పాపం సత్య బిజీగా ఉన్నా కూడా నా కోసం వచ్చి సర్ప్రైజింగ్గా కేక్ అది కట్ చేయించింది అనమాట. నేను లాస్ట్ అదే ఎండ్ అని అనుకున్నాను. ఈ సర్ప్రైజింగ్తో నా బర్త్డే ఇంకా మెమరబుల్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండ్ ఐ లవ్ యూ. ట్రాలీ భావన గారు అంటే యాక్చువల్లీ నా బర్త్డే అయిన నెక్స్ట్ డేనే వచ్చారు. భావన అక్క బర్త్డే అయిన 10 days కి వచ్చింది కేక్ పేరు కూడా చాలా బాగా రాశారు. బిలేటెడ్ భావన. బిలేటెడ్ విష్ణు కూడా రాశారు. బిలేటెడ్ భావన ఉంది నాకు. బిలేటెడ్ భావన. సో మా ఫన్ అనేది ఇలా జరుగుతూనే ఉంటుంది కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బై టాటా. డూ ఫాలో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మీ భావన రెడ్డి కూడా. అది ఎడిటింగ్ లో ఉండదు. ప్లీజ్ Bring the action. ఈరోజు నా ఛానల్లో మొత్తం ఫన్ని చూపించాలనుకున్నా, బట్ ఇది ఫన్ కాదు, అయిపోతున్న లాస్ట్ రోజు మెమరీస్. సో ఈ సెట్లో నీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? ఈ కెమెరా వెనక్కున్న పర్సన్. ఈ
విషయం కనుక మన వాళ్ళందరికీ తెలిసిందనుకో వాళ్ళందరూ కుళ్ళు కుళ్ళు చచ్చిపోతారు. పర్లేదు చచ్చిపోని, నాకేం ప్రాబ్లం ఏం లేదు. ఐ లవ్ దిస్ పర్సన్ టు ద మూన్ అండ్ బ్యాక్ బికాస్ షీస్ బీన్ more than a sister to me.